ఏపీలో ఖాళీగా ఉన్న 3 రాజ్యసభ స్థానాల్లో 2 సీట్లు బీసీలకు కేటాయించామన్నారు మంత్రి పార్థసారథి. టీడీపీ బీసీల పార్టీ అనడానికి ఇంతకంటే నిదర్శనం ఏముంటుందన్నారు ఆయన. బీసీలు వెన్నెముక అంటూనే వాళ్ల వెన్ను విరిచేశారు. అందుకే ఆ పార్టీని ఒక్కొక్కరు వీడిపోతున్నారన్నారు పార్థసారథి. అక్కడ ముగ్గురులో ఇద్దరికి బీసీలకు ఇచ్చాము అనేది వాస్తవం. అంటే ఎంత దాదాపు 70% బీసీలకి ఇచ్చామనేది వాస్తవం. మరి మోపిదేవి వెంకటరమణ గారు ఆలోచన ఏమిటో అంటే బయట చెప్పుకుంటుంది ఏంటంటే రాజ్యసభ మీద ఆయనకంత మొక్కో లేదని చెప్పేసి అనుకుంటా ఉన్నారు. తప్పవచ్చు, నాకు తెలియదు, కానీ బయట కొంతమంది దగ్గర విన్నది. అంతేగాని వారికి ప్రత్యేకంగా అన్యాయం చేయాల్సిన ఆలోచన అవసరం తెలుగుదేశం పార్టీకి లేదు. వెన్నుముక అని చెప్పారనే చాలామంది బీసీలు పోయినసారి ఇప్పుడు బీసీలని ర్యాలీ చేపించి బీసీలని అసలు 136 కులాలు ఉన్నాయని తెలియని పరిస్థితుల్లో 136 కులాలని ఎలిగి తీసి బయటికి తీసి ఒక పెద్ద ఊపు తీసుకొచ్చిన జంగా కృష్ణమూర్తి గారిని ఏ విధంగా పక్కన పెట్టి అవమానించారో అందరం కూడా చూసాం. వెన్నుముక అని బీసీల వెన్నుముకలు లేకపోతే బొయ్యకులు అన్ని ఎముకలన్నీ కూడా ఎరగొట్టేసి మూలపడేసేసి మీకు ఇచ్చా కదా అక్కడ కూర్చోండి అని చెప్పేసే విధంగా అక్కడ చేశారు. అందుకని ఈరోజు బీసీలే కాదు అందరూ కూడా బయటకు వస్తున్న పరిస్థితి మనం చూస్తాం.